కాంచన కమలం. రచన ఆర్ సంధ్యాదేవి గారు. 2వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేస్తారు కదూ. ఇంకా కథలోకి వెళ్దామా? పద్మావతమ్మ గబగబా వెళ్ళి కిటికీలోంటి చూసింది. డ్రైవర్ కారు దిగి బ్యాక్ డోర్ పట్టుకొని నిలబడ్డాడు. కారులోంచి ఒక ఆవిడ మెల్లగా దిగింది. వెంకటరత్నమ్మ గబగబా కారు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడకు ఒకటే దన్నాడు పెట్టసాగింది. ఆవిడ చిరునవ్వుతో బాగున్నావా అని అడుగుతోంది. మీ దయవల్ల అమ్మగారు అంటోంది. రండి అమ్మగారు, రండి లోపలకు అంటూ ఆవిడకి దారి చూపించింది. వచ్చిన ఆవిడ ఒక్కసారి ఇంటివైపు పరీక్షగా చూసి వెంకటరత్నమ్మ కూడా లోపలికి వెళ్ళింది. వచ్చిన ఆవిడని వెంకటరత్నమ్మ గారు తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. తల్లి చూస్తుంటే ఆవిడ వెనకాల నిలబడి నివేదిత కూడా కిటికీలోంచి చూడసాగింది. ఆవిడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకున్నారు. పద్మావతమ్మ మొహం ఒక్కసారి సంతోషంతో వెలిగిపోయింది. అలివేలమ్మ అంత దర్జాగా కారు దిగింది అంటే ఆవిడ ఎంత ఐశ్వర్యవంతురాలో తెలుస్తూనే ఉంది. నివేదితకు కూడా నమ్మకం కుదిరింది. వెంకటరత్నమ్మ మాటలు మొదట నమ్మలేదు. అలివేల్ని లోపలికి తీసుకెళ్లిన పావు గంటకి ఆవిడ పెరటి తోవన తిరిగి వీళ్ళ ఇంటికి వచ్చింది. ఇదిగో పద్మావతి, ఆవిడ వచ్చేశారు, ఇంటికి తీసుకురానా అని అడిగింది. తీసుకురా అక్కయ్య అంది ఆవిడ. ఇదిగో అమ్మాయి, ఆవిడ దగ్గర జాగ్రత్తగా మాట్లాడే అంది ఆవిడ నివేదితను హెచ్చరిస్తున్నట్టు. ఆమె నవ్వింది. అలాగే అన్నట్టు తలూపుతూ. నవ్వడం కాదు, గొప్ప సంబంధం వచ్చింది నీకు. ఈ సంబంధం కనుక కుదిరిపోతే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆవిడకు నువ్వు నచ్చితే ఇంక ఎవ్వరూ చూడనవసరం లేదుట అంది ఆవిడ కంఠస్వరం తగ్గించి గుసగుసలాడుతూ. పద్మావతమ్మ, నివేదిత ఒకరి వైపు ఒకరు చూసి నవ్వుకున్నారు ఆవిడ మాటలకి. ఉత్తుత్తి కోపంతో ఆ తల్లి కూతుళ్ల వైపు చూస్తూ వెళ్ళిపోయింది ఆవిడ. అలివేలమ్మని వెంకటరత్నమ్మ తీసుకొచ్చింది. పద్మావతమ్మ ఎక్కువ ఏం మాట్లాడలేకపోయినా మాట్లాడింది. ఆవిడ చెప్పింది, మీరేం బెంగపడకండి, అమ్మాయి పెళ్ళైపోతుంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు. పద్మావతమ్మ తృప్తిగా చూసింది. పేరు తెలిసిన నివేదితను చూస్తూనే పేరు అడిగింది. ఆమె చెప్పింది. ఖరీదైన చీర కట్టుకోపోయినా, వస్తువులు పెట్టుకోపోయినా చక్కగా బంగారు బొమ్మలా ఉంది అని అనుకుంది. అలివేలమ్మకు మహా సంబరంగా ఉంది. వెంకటరత్నమ్మ ఆవిడ వైపు ఆత్రంగా చూసింది. ఏమంటారు, అమ్మాయి నచ్చిందా అన్నట్టున్నాయి ఆవిడ చూపుల్లో అర్థం. అలివేలమ్మ ఆవిడ వైపు చూసి చిన్నగా నవ్వింది. అమ్మాయికే లక్ష్మిలాగా ఉంది అంది. అయితే అమ్మ, తమరికి అమ్మాయి నచ్చినట్టేనా అని అడిగింది ఆవిడ. నచ్చింది. నా కోడలు ఎలాంటి అమ్మాయి రావాలనుకున్నానో అచ్చు అలాంటి అమ్మాయి దొరికింది అంటూ నివేదిత వైపు తిరిగి, ఏ అమ్మా, మా అబ్బాయి ఫోటో చూసావా అని అడిగింది. ఆమె ఆ మాట వినగానే సిగ్గుపడిపోలేదు. అలానే నిర్లక్ష్యంగా తలెత్తి చూడలేదు. చూశానన్నట్టు తలోపింది. నీకు నచ్చాడా అని అడిగింది నవ్వుతూ. ఆమె వెంటనే జవాబు ఇవ్వలేదు. అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు ఆమెకు. చెప్పమ్మా, నీకు నచ్చాడా అని అడిగింది మళ్ళీ. పద్మావతమ్మ కూతురి వైపు చూసింది. పెద్దావిడ అడుగుతోంది చెప్పు అన్నట్టుగా ఉన్నాయి ఆవిడ చూపులు. నచ్చాడు అన్నట్టు తల ఊపింది. ఆమె అలా అనగానే అలివేలమ్మ పొంగిపోయింది. వెంకటరత్నం అంది, అమ్మాయితో ఏదో చెప్పాలనుకున్నారు, చెప్తారా? నివేదిత ఆవిడ వైపు చూసింది. ఆవిడ చిరునవ్వుతో మెల్లగా అంది, మా అబ్బాయి గురించి 2 మాటలు. లోపలికి తీసుకెళ్ళమ్మా అంది పద్మావతమ్మ కూతురుతో. నివేదిత తల ఊపి రండి అంటూ లోపలకు దారి తీసింది. ఆ వెంట ఆవిడ కూడా లోపలికి వెళ్ళింది. లోపల ఆవిడకు స్టూల్ వేసి కూర్చోమంది. అలివేలమ్మ కూర్చోలేదు. నీకు ఒక మాట చెప్పాలమ్మా, నీవు అంగీకరిస్తేనే పెళ్లి జరుగుతుంది అంది. ఏంటో చెప్పండి. మా అబ్బాయి మదన్ ఎంఏ పాస్ అయ్యాడు. వాడిది అంతా అదో తరహా, ఎప్పుడు చదివే లేదా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు. మదన్కి ఒక అమ్మాయితో పరిచయం అయింది. పిఏ చదువుతున్న రోజుల్లో ఆ అమ్మాయి తననే ప్రేమిస్తుంది అని అనుకుని ఆ అమ్మాయిని మనసారా ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్ట. మాకు చెప్పాలనుకున్న సమయంలో ఆ అమ్మాయి మదన్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుందట రహస్యంగా. అప్పుడు విషయం తెలుసుకుంటే ఆ అమ్మాయి మదన్ని అన్నలా భావించానని చెప్పిందట. అది మోసమని కుమిలిపోయాడు చాలా రోజులు. తర్వాత చదువులో పడ్డాడు. ఇక అమ్మాయిని గురించి మర్చిపోయాడు పూర్తిగా. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు.
మా ఉద్దేశం అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే మారుతాడు అని అంటూ చెప్పి నివేదిత వైపు చూసింది ఆవిడ. ఆమె శాంతంగా వినసాగింది. ఏమంటావు అమ్మా, నీవు శాంతంగా ఓర్పుగా వాడిని ఒక దారిలో తీసుకొస్తావు అని, నిన్ను చూడగానే వాడు తప్పక మారిపోతాడని నాకు నమ్మకం కలిగింది. అందుకే నిన్ను అడుగుతున్నాను, నీకు అంగీకారమేనా అని అడిగింది. నివేదిత క్షణంసేపు ఆలోచించి నాకు ఇష్టమేనండి అంది మెల్లగా. ఇష్టమేనా అడిగింది సంతోషంగా ఆవిడ. ఇష్టమేనన్నట్టు తలోపింది. అలివేలమ్మ సంతోషంగా అవతలకు వెళ్ళి పద్మావతమ్మ చేతులు పట్టుకొని, వదినగారు, నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. నేను ఇంటికి వెళ్ళి ఆయనతో చెప్పి మంచి రోజు చూసుకొని మీకోసం కారు పంపిస్తాను. మీరు అమ్మాయి కలిసి వచ్చేయండి. అక్కడ పెళ్లి చేసేద్దాం. మిమ్మల్ని మంచి డాక్టర్కి చూపిస్తాం. మీరు ఇంకేం ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అంటూ చెప్పింది. పద్మావతమ్మ పొంగిపోయింది. ఆవిడ ఆ క్షణంలో జబ్బు పూర్తిగా తగ్గిపోయినట్టే అయింది. అలివేలమ్మ ఇంకా చాలా చాలా మాట్లాడింది. నివేదిత గురించి బెంగ పెట్టుకోవద్దు అంది. ఆ అమ్మాయి మా కోడలు, అమ్మాయి బాధ్యత మాది, మా కూతురుతో సమానం అంది. ఆవిడ సంబంధం ఖాయపరుచుకున్నట్టుగా మెడలో గొలుసు తీసి నివేదిత మెడలో వేసి హ్యాండ్ బ్యాగ్లో నుండి కొంత డబ్బు తీసి నివేదిత చేతిలో పెట్టింది. ఎందుకండి అంది మొహమాటంగా. ఉంచు, ఏదైనా అవసరం ఉంటుంది అని సున్నితంగా కసిరి బలవంతంగా డబ్బు ఇచ్చి వెంకటరత్నమ్మతో ఆవిడ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరగంట సేపు కూర్చుని తిరిగి కారులో వెళ్ళిపోయింది. పద్మావతమ్మకు బెంగ తీరిపోయినట్టు అయింది. నివేదిత తనకు పెళ్లి నిశ్చయమైంది అని సంతోషించి పొంగిపోలేదు. అలా అని బాధపడనూ లేదు. తనకు పట్టనట్టుగా ఉండిపోయింది. ఆఫీస్కి వెళ్తోంది, వస్తోంది. ఆ రోజు నివేదిత ఆఫీస్కి వెళ్ళిపోయింది. పద్మావతమ్మకు ఆ రోజు ఒంట్లో అంతగా బాగాలేదు. ఆ విషయం కూతురు దగ్గర అంటే కూతురు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఎందుకని కంగారు పెట్టడం అని చెప్పలేదు. అలా పడుకుంది. నివేదిత పెళ్ళి కళ్ళతో చూస్తానా? దానికి తల మీద 2 అక్షింతలు పడిపోతే ఆవిడ దేవుడికి దండం పెట్టుకోసాగింది. వీధి తలుపులు కొట్టిన శబ్దమైంది. ఎవరా అని చూసింది. లేవడానికి శక్తి లేదు. వెంకటరత్నం ఏమో అనుకుంది. మళ్ళీ తలుపు కొట్టినట్టు అయింది. సరే అని అనుకుంటూ మెల్లగా శక్తి కూడదీసుకుని వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. బాగా పొడవుగా, అందంగా, హుందాగా ఉన్నాడు. అతని ముఖంలో చిరునవ్వు తొణికిసలాడుతోంది. పక్కన మరో అబ్బాయి ఉన్నాడు. అంతకుముందు కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను, అచ్యుత రామరాజు గారి ఇల్లు కనుక్కు రమ్మన్నారు అంటూ ఇంటికి వచ్చిన అబ్బాయి. ఆవిడకి గుండె ఆగినంత పనైంది. ఇతను కళ్యాణ్ కృష్ణ ఇల్లు తెలుసుకుని వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? ఆయన ఈ అబ్బాయికి బాకీ ఉన్నారా? భగవంతుడా, ఈ సమయంలో అమ్మాయి ఉన్నా బాగుండేది. ఆ అబ్బాయికి సర్ది చెప్పి పంపించేసును. ఆవిడ భయంగా చూసింది. ఎవరు బాబు? పక్కనున్న అబ్బాయి చెప్పాడు. కళ్యాణ్ కృష్ణ గారని చెప్పాను కదండి ఈయనే అంటూ. అలాగా, రా బాబు లోపలికి అంటూ ఆహ్వానించింది అయిష్టంగానే. అతను చొరవగా అక్కడ కుర్చీలో కూర్చుంటూ ఆవిడని కూడా కూర్చోమని చెప్పాడు. ఆవిడ కూర్చుంది. మీ పేరు పద్మావతమ్మ కదమ్మా అన్నాడు. అవునన్నట్టు తల ఊపింది. మీకు ప్రభావతమ్మ తెలుసునా? నవ్వుతూ ప్రశ్నించాడు. ప్రభావతమ్మ? అర్థం కానట్టు చూసింది. మీకు గుర్తులేదా? మీరు ప్రభావతమ్మ చిన్నప్పుడు రామేశ్వరంలో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. గుర్తు తెస్తూ చెప్పసాగాడు. ఎవరు ప్రభావత? ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా. ఇప్పుడు ప్రభావత ఎక్కడుంది? ఆతృతగా అడిగింది. నేను ప్రభావతమ్మ గారు అబ్బాయి కళ్యాణ్ కృష్ణను అంటూ వాళ్ళ ఇంటి గురించి, తండ్రి గురించి అంతా వివరంగా చెప్పాడు. ఆశ్చర్యంగా, ఆనందంగా విన్నది. ఏమిటి, నువ్వు మా ప్రభావతి కొడుకువా? అవునమ్మా, మీ గురించి అమ్మ అంతా విన్నారు. మావయ్య గారు పోయారని తెలియలేదు. ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పారు. అమ్మ మీ గురించి తెలుసుకుంటూనే కానీ ఊరుకోలేదు. తర్వాత తెలిసింది మావయ్య గారు పోయారని, మీకు ఒంట్లో బాగాలేదని అమ్మ నన్ను వెళ్ళి చూసి రమ్మంది అన్నాడు అతను. పద్మావతమ్మ చాలా పొంగిపోయింది. చిన్ననాటి స్నేహితురాళ్ళు తనని గుర్తుపెట్టుకొని కొడుకుని పంపించింది అని అతను చెప్పాడు. నాకు పని ఉంది, నేను కలకత్తా వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వస్తాను. మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని నాతో తీసుకెళ్తాను మా ఇంటికి. మా అమ్మ మరీ మరీ చెప్పమంది. మీకు డాక్టర్కి చూపిస్తామని, మీ అమ్మాయికి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తామని చెప్పమన్నారు. పద్మావతమ్మకు నోట మాట వచ్చింది కాదు. కూతురికి సంబంధం నిశ్చయమైపోయింది అని చెప్దామని, కానీ ఎందుకో చెప్పలేదు.
మౌనం వహించింది. మీరు మాత్రం సిద్ధంగా ఉండండి, మీ అమ్మాయితో అంటూ వస్తాను అని లేచి నిలబడ్డాడు. పద్మావతమ్మ అతన్ని కూర్చోమని కాఫీ తాగి వెళ్ళమంది. అతను చెప్పాడు, అలాంటివేం పెట్టుకోవద్దు, ఈసారి వస్తాను అంటూ చెప్పి ఒక్క అడుగు ముందుకేసేసరికి అప్పుడే నివేదిత లోపలికి వచ్చింది. ఇంటి ముందు కారు ఆగింది. ఎవరొచ్చారా అనుకుంటూ కళ్యాణ్ కృష్ణను చూస్తూనే టక్కున ఆగిపోయింది. అతను ఆమెను చూస్తూనే ఆగిపోయాడు. అందంగా బొమ్మలా నాజూగ్గా ఉన్న నివేదితను రెప్పవేయకుండా అలాగే చూడసాగాడు. అందంగా హుందాగా పొడొగ్గా ఉన్న అతన్ని ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా రెప్పవాల్చకుండా అలాగే చూడసాగింది. పద్మావతమ్మ కూతురికి అతనికి చెప్పింది, మా అమ్మాయి నివేదిత అని, నా చిన్ననాటి స్నేహితురాలు ప్రభావతమ్మని ఆమె కొడుకు కళ్యాణ్ కృష్ణ మనం ఎలా ఉన్నామో చూడ్డానికి పంపించింది అంటూ చెప్పింది. అతను బాకీ ఉండి రాలేదు అనేసరికి నివేదిత మనసు తేలికైంది. అతను చిరునవ్వుతో చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను. నివేదిత తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. పద్మావతమ్మ ఒంట్లో బాగోపోయినా ప్రభావతమ్మ తను చిన్నప్పుడు ఎంత స్నేహంగా ఉండేవారో, తన గురించి ఎంత శ్రద్ధగా కొడుకుని పంపించింది చెప్పసాగింది. ఆమె వింటూ మౌనంగా ఉండిపోయింది. అతను వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాననడం ఆమె ఆశ్చర్యంగా వినసాగింది. అంత మంచివాళ్ళ అనుకోసాగింది. ఆ రాత్రి అంతా తల్లి కూతుళ్ళు ఆ విషయాలే మాట్లాడుకున్నారు. ఆ మర్నాడు కూడా అవే విషయాలు. నివేదిత మర్నాడు ఆఫీస్కి వెళ్ళిపోయింది. వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తూనే మంచం మీద పడిపోయింది కళ్ళ నీళ్లతో. తల్లికి మాత్రం ఏం చెప్పలేదు. తన స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు. ఆయన్ని తన అంకులని పిలిచేది. ఈరోజు ఆయన కనిపించడంతో మునపటిలాగే చనువుగా వెళ్ళి అంకులని పలకరించింది. ఆయన మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఎవరో తెలియనట్టే. మనిషికి వెలువివ్వరు అన్నమాట, డబ్బుకే వెలువిస్తారన్నమాట. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఏ డబ్బైతే తాము పోగొట్టుకున్నారో తిరిగి ఆ డబ్బులో మునిగితే అందరూ చుట్టూ చేరరు. అలివేలమ్మ కొడుకుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. నివేదిత మనసంతా బాధగా మూలగసాగింది. తండ్రి అచ్యుతరామరాజు గారు, తల్లి పద్మావతమ్మ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నది ప్రమోదిని. ఆ రోజులు, ఆ సంఘటనలు అన్నీ గుర్తుకు రాసాగాయి. జీవితం అంటే ఇదా? నివేదిత కళ్ళ నీళ్లు రాలేదు. అప్పుడు నివేదిత ఎలా ఉండేది, ఇప్పుడు నివేదిత ఎలా ఉంది? కళ్ళ ముందు అంతా గతం పరుచుకుంది. ఆమె అలా పడుకుని ఆలోచించసాగింది. సాయంకాలం 5 అవుతుండగా ఆ అందమైన బిల్డింగ్ పోర్టికోలోకి రయ్యమంటూ వెళ్ళి ఆగింది. కారు ఇంకా ఆగకుండానే అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగి గబగబా మెట్ల మీద నుంచి పైన హాల్లోకి వెళ్ళింది. నెమ్మదిగా రావచ్చు కదా, అంత తొందర ఏంటి అన్నారు పద్మావతమ్మ గారు చిన్నగా విసుక్కుంటూ. గబగబా మేడ మీదకి వెళ్తున్న అమ్మాయి ఒక్కసారి హాల్లో కూర్చున్న తల్లిదండ్రుల వైపు చూసి వెంటనే తండ్రి వైపు చూసి, చూడండి డాడీ, మమ్మీ నేను మళ్ళీ డ్రెస్అప్ అయ్యి మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి. అక్కడ ఇంకా ఎక్కువ పనులు అక్కడే ఉన్నాయి. నేను వెళ్తే కానీ అక్కడ ఏమి జరగదు అంటూ ఒక క్షణం ఆగింది. వెంటనే అచ్యుతరామరాజు గారు, సరేలే అమ్మా, మీ అమ్మ సంగతి తెలుసు కదా, మీ మమ్మీకి ఏం పని ఉండదు. పని ఉన్న వాళ్ళని చూస్తే ఉడుక్కుంటూ ఉంటుంది. నీకెందుకు, నువ్వు తొందరగా తయారై వెళ్ళు, మళ్ళీ లేట్ అవుతుంది అని అన్నారు. నవ్వుతూ తల్లివైపు చూసింది నివేదిత. పద్మావతమ్మ గారు విసుక్కుంటూ, ఇది మరీ బాగుంది. అది మెట్ల మీద నుంచి 2-3 మెట్లు దాటుతూ వచ్చింది. పడితే ఎవరు చేస్తారు? నేనే కదా, అందుకే ముందే అన్నాను జాగ్రత్త అని. అయినా మీ కూతురు మరీను ఎంత మహిళా మండలి సెక్రటరీ అయితే మాత్రం అంత కావాలని నెత్తినెట్టుకుంటుంది. అందుకే లేచింది మొదలు ఉరుకులు పరుగులును. ఇంట్లో ఎప్పుడూ ఉండదు అని ఇంకా ఏదో అనబోతుంటే డాడీ అని గారంగా తండ్రి వైపు చూసింది. నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళు, టైం అయిపోతుంది అని కూతుర్ని మేడ మీదకి పంపించి, అబ్బా నీ గోలే ఉంటో నాకు చెప్పు, వింటాను అని అన్నారు నవ్వుతూ అచ్యుతరామరాజు గారు. చాలా బాగుంది, మీరు నెత్తికి ఎక్కించుకోబట్టి అది అలా తయారైంది. అది చెప్పినట్టు మీరు వింటారు కానీ మీరు చెప్పినట్టు అది వినడం నేను ఎప్పుడు చూడలేదు. ఏ విషయంలో కూడా భయం చెప్పరు అని అన్నారు పద్మావతమ్మ గారు సీరియస్గా. పోనీలేవే, అది మనకు ఒక్కగానొక్క కూతురు. అది ఎలా అంటే అలాగే పెరుగుతుంది, దాని ఇష్టం. అది అలా ఉండడమే నాకు ఇష్టం. ఏది కావాలంటే అది తెచ్చిస్తాను. అయినా అది ఎంత తిరిగినా ఈ క్లబ్కి, ఆ ఫ్రెండ్స్కి, సినిమాలకి, షికార్లకి, అంతే కదా. అయినా దాని మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే నివేదిత ఎక్కడికి వెళ్తానన్నా ఏమీ అనను.
అది మనకి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురాదు. ఆ నమ్మకం నాకుంది. అందుకే ఏమీ అనవద్దన్నాను అని అన్నారు అచ్యుతరామరాజు గారు. చిన్నగా నవ్వి, మీ ముద్దల కూతురు, మీ ఇష్టం అని అన్నారు పద్మావతి అమ్మగారు. మేడ మీద నివేదిత గబగబా తయారవడం మొదలుపెట్టింది. స్నానం చేసి నైటీ వేసుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చుని ముస్తాబు అవసాగింది. 15 నిమిషాల్లో తయారై అద్దం ముందు నుంచుని చీర కుచ్చిళ్ళు అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని బ్యాగు ఫైలు తీసుకొని కిందకి వెళ్తూనే, మమ్మీ, డాడీ, ఎలా ఉంది నా శారీ, బాగుందా? మమ్మీ, వాట్ డిడ్ యూ సే అని అడిగింది తల్లిని తండ్రిని నివేదిత. చాలా బాగుందమ్మా, నీకు ఈ రెడ్ కలర్ చీర చాలా బాగుంది అన్నారు అచ్యుతరామరాజు గారు. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, నువ్వు చెప్పేయి, నేను వెళ్ళిపోవాలి అని అంది నివేదిత. ఎందుకు? మీ డాడీ చెప్పారుగా, బాగుంది, వెళ్ళు అంది పద్మావతి అమ్మగారు చిరునవ్వు పెదవుల వెనక దాచుకుంటూ. సరే, నేను వెళ్తున్నానే అని అంది నివేదిత. వెళుతున్నా ఏమిటి, ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళొస్తానని అనాలి అని అన్నారు కోపంగా పద్మావతి అమ్మగారు. సారీ మమ్మీ, వెళ్ళొస్తాను, సరేనా? బాయ్ డాడీ, బాయ్ మమ్మీ అని చెప్పి చెయ్యి ఊపి గబగబా బయటికి వెళ్ళిపోయింది. నివేదితను చూడగానే డ్రైవర్ కార్ బ్యాక్ చేసి డోర్ తీసి పట్టుకున్నాడు. నివేదిత కూర్చోగానే డోర్ మూసి స్టీరింగ్ ముందు కూర్చుని నివేదిత వైపు చూశాడు డ్రైవర్. ఇప్పుడు మీటింగ్ హాల్కి పోని, వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఫ్యాన్సీ షాపు దగ్గర ఆపు, 1 నిమిషం అని తిరిగి ఫైల్లో ఉన్న పేపర్స్ వైపు చూసుకోసాగింది. ఒక పెద్ద ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆపాడు కార్ డ్రైవర్. నివేదిత దిగి ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళింది. షాప్ దగ్గర ఉన్న 6 స్టూడెంట్సు, అబ్బా ఎవరి బ్యూటీ, కారులోంచి షాప్లోకి వెళ్ళింది అని అనుకుని షాప్ వైపు నడవబోయారు. అందులో ఒకడు, ఇక్కడే ఉందనరా, వాళ్ళ కారు దగ్గర నుంచుందాం అని అన్నాడు ఇంకొకడు. అందులో ఒకడు సరే అని అందరూ కారు పక్కగా గ్రూప్గా నుంచుని మాట్లాడుకోసాగారు. నివేదిత షాపింగ్ పూర్తి చేసుకుని అవి ప్యాక్ చేయించి బయటకు వచ్చి డ్రైవర్ అని పిలిచింది. అక్కడ ఉన్న 6 స్టూడెంట్స్ అలా ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. అంత అందంగా ఉంది నివేదిత. డార్క్ రెడ్ శారీ కింద పెద్ద జరీ బార్డర్, అలాంటి జరీ బార్డర్ బ్లౌజు, చెవులకి బంగారు జూకాలు, మెడలో పొడవుగా ఉన్న 5 వరుసల బంగారు చైను, ముక్కుకు చిన్న బంగారు ముక్కు పడక, చేతులకి సన్నని బంగారపు గాజులు, ఒక చేతికి గోల్డ్ చైను, వాచి, పొడవాటి జడ, చివరన బంగారు కుచ్చులు, చాలా అందంగా ఉంది. అందరూ నివేదిత వైపే చూడసాగారు. కొందరు ప్రశంసాపూర్వకంగా, కొందరు ఈర్ష్యగా, కొందరు ఆశ్చర్యంగా. అలాగే కారు దగ్గర నుంచున్న గ్యాంగ్ కూడా కళ్ళార్పకుండా నివేదిత వైపే చూడసాగారు. డ్రైవరు ప్యాకెట్లు తీసుకొస్తూ తప్పుకోండి బాబు అన్నాడు. అప్పుడు వాళ్ళంతా ఏదో దేవలోకంలో నుంచి వచ్చినట్టుగా డ్రైవర్ వెనక వస్తున్న నివేదిత వైపు చూస్తూ పక్కకి తప్పుకున్నారు. డ్రైవర్ ప్యాకెట్స్ లోపల పెట్టగానే నివేదిత కారు ఎక్కబోతుంటే అందులో ఒకడు, యు ఆర్ బ్యూటిఫుల్ అని అన్నాడు. కారులో కూర్చుంటూ కారు డోరు వేస్తున్న డ్రైవర్ని చూస్తూ థ్యాంక్ యూ అంది. స్టూడెంట్స్ అందరూ అయోమయంగా చూశారు. ఈలోగా కారు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరిని అంది, డ్రైవర్నా మననా అని అన్నాడు అందులో ఒకడు. ఏమో, అందుకే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నారు పెద్దలు, వాళ్లతో ఒప్పుకోక తప్పదు అని అన్నాడు అందులో ఒకడు. కానీ ఎవరు అమ్మాయి, ఎప్పుడు మనం చూడలేదు అన్నాడు అందులో ఒకడు. ఈ కారులో తిరిగేవాళ్ళు మనకెక్కడ కనిపిస్తారు, రండి పోదాం అని అక్కడి నుంచి కదిలారు అందరూ. మీటింగ్ హాల్ దగ్గర నివేదిత దిగి డ్రైవర్ని కారులో ప్యాకెట్స్ తీసుకురమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నివేదిత రాగానే మహిళా మండలి ప్రెసిడెంట్తో సహా అందరూ ఆమెను చుట్టుముట్టారు. నివేదిత ప్రెజెంట్స్ అన్నీ తెచ్చినట్టే కదా అని అడిగారు మహిళా మండలి ప్రెసిడెంట్ కమలాదేవి. తెచ్చాను మేడం, మీరు చెప్పినవన్నీ తెచ్చాను. ఏయ్ నివేదిత, నేను ఏం చేయాలి అని అడిగింది రాధ. నువ్వా ఉండు చెప్తాను, ఆ చీఫ్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని రాధకి జవాబిచ్చింది నివేదిత. అందరూ ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పి అన్నట్లు మర్చిపోయాను, చీఫ్ గెస్ట్కి కార్ పంపించారా మర్చిపోయారా అని అడిగింది నివేదిత. ఇప్పుడే పంపించామంది కమలాదేవి. రాధా, నువ్వు టిఫిన్ అరేంజ్మెంట్స్ చూడండి అని ఒక అమ్మాయితో చెప్పి
నివేదిత కమలాదేవి చేయి పట్టుకొని హాల్లో ముందుకు వెళ్ళింది. ఆ రోజు ముఖ్య అతిథి అయిన అఖిలాదేవి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని రిసీవ్ చేసుకోవడానికి కార్ డోర్ దగ్గరికి వెళ్ళి, గుడ్ ఈవినింగ్ మేడం, హౌ డూ యూ డూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి, మా ప్రెసిడెంట్ మిస్సెస్ కమలాదేవి అని అఖిలాదేవికి పరిచయం చేసింది నివేదిత. ఆమెను దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు ప్రెసిడెంట్ కమలాదేవి, సెక్రటరీ నివేదిత. నివేదిత అందరినీ పిలిచి ఇంట్రడ్యూస్ చేసింది అఖిలాదేవికి. కొంతమంది నమస్తే చేసి వెళ్ళిపోతే కొంతమంది ఏదో వాళ్లకు తోచినట్టు మాట్లాడసాగారు. అఖిలాదేవి అందంగా చక్కగా ఉంది. నల్లని పట్టు చీరకి నీలం బార్డరు పెద్ద అంచున్న చీర కట్టుకొని, నెత్తి మీదకి ముడివేసుకుని, చెవులకి పెద్ద కమ్మలు పెట్టుకుంది. ఒక చేతికి 4 గాజులు, ఒక చేతికి వాచి, మెళ్ళో ఒక లావుగా ఉన్న చైన్తో మంగళసూత్రాలు, నల్లపూసలు. ఆమె ఎలా తయారైందో గమనించింది నివేదిత. సడన్గా ఆమె నివేదిత వైపు తిరిగి, మీ క్లబ్లో చాలామంది యాక్టివ్గా ఉన్నారు అని చిన్నగా నవ్వారు ఆవిడ. నివేదిత చిన్నగా నవ్వింది. రాధ అక్కడున్న వాళ్ళందరికీ టిఫిన్ ప్లేట్స్ అందించసాగింది. అందరూ టిఫిన్ తిన్నాక అఖిలాదేవిని తీసుకుని హాల్లోకి వెళ్ళింది నివేదిత. లోపల 150 మందికి సరిపోయే హాల్ అది. స్టేజ్ పైన టేబుల్, 4 చైర్స్ వేసి ఉన్నాయి. పూల మొక్కలతో, మహిళా మండలి బ్యానర్స్తో స్టేజు చాలా అందంగా ఉంది. డయాస్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఎవరు చేశారు స్టేజు అరేంజ్మెంట్స్ అన్నీ అని అడిగారు అఖిలాదేవి. నేనండి అంది నివేదిత. రియల్లీ ఇట్ ఈస్ ఎక్సలెంట్ అని మెచ్చుకున్నారు ఆవిడ. థ్యాంక్ యూ అంది నివేదిత కొంచెం సిగ్గుపడుతున్నట్టు. ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలవసాగింది. ముందుగా ప్రెసిడెంట్ కమలాదేవిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా అనౌన్స్ చేసింది. ఆవిడ స్టేజ్ మీదకి రాగానే ఇంకొక అమ్మాయి మెడలో పూలదండ వేసింది. అలాగే సెక్రటరీ నివేదిత అని అనౌన్స్ చేసింది. వెంటనే నివేదిత లేచి వెళ్ళింది. నివేదిత స్టేజ్ మీదకి రాగానే అదే అమ్మాయి నివేదిత మెడలో పూలదండ వేయబోయింది. కానీ నివేదిత మధ్యలోనే ఆపేసి థ్యాంక్స్ అని నెమ్మదిగా చెప్పి దండ తీసుకుని తన చైర్లో కూర్చుంది. ఆ తర్వాత ఆ రోజు ముఖ్య అతిథి అఖిలాదేవిని స్టేజ్ పైకి రావాల్సిందిగా అనౌన్స్ చేశారు. కమలాదేవి నివేదిత నుంచుని ఆవిడ వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టారు. ప్రెసిడెంట్ కమలాదేవి ఆవిడకి మాల వేశారు. ఆవిడ చిన్నగా నవ్వుతూ సభకి నమస్కారం చేస్తూ కూర్చుంది. కమలాదేవి గాయత్రి అనే అమ్మాయిని ప్రార్థన చేయవలసిందిగా కోరారు. అందరూ లేచి నుంచున్నారు. ప్రార్థన పూర్తి అయ్యే వరకు. ఆ తర్వాత రాధ వచ్చి ఆ రోజు ముఖ్య అతిథిని అందరికీ పరిచయం చేసింది. అంటే ఆవిడ ఎప్పుడు పుట్టారో, ఎక్కడెక్కడ ఏమిటి చదివారో, ఎక్కడెక్కడ ఉద్యోగం చేశారో ఇలాంటివన్నీ ఈ పరిచయంలో తెలియచేశారు. రాధ అఖిలాదేవిని పరిచయం చేయగానే ఆవిడ లేచి అందరికీ ఒక్కసారి నమస్కరించారు. కమలాదేవి లేచి, ఇప్పుడు మన ముఖ్య అతిథి మనకెంతో ఆప్తురాలు, స్నేహితురాలు అయిన అఖిలాదేవి గారు కాసేపు ప్రసంగిస్తారు. అఖిలాదేవి లేచి నిలబడి చిన్నగా ప్రెసిడెంట్ కమలాదేవి, ద మోస్ట్ బ్యూటిఫుల్ సెక్రటరీ నివేదిత అండ్ మై డియర్ యంగ్ లేడీస్ అండ్ ఫ్రెండ్స్, మీ ప్రెసిడెంట్ కాసేపు ప్రసంగిస్తారు. అఖిలాదేవి గారు అనే ముందే ఎక్కువసేపు మాట్లాడకూడదు అని చాలా ఇండైరెక్ట్గా అన్నారు అని ఆవిడ అనగానే హాల్లో వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వారు. కమలాదేవి కూడా చిన్నగా నవ్వి, సారీ అఖిలాదేవి గారు, మీరు ఎంతసేపు మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు అని అన్నారు. థ్యాంక్స్. కమలాదేవి, ముందు అసలు ఇక్కడ మహిళా మండలి అనే క్లబ్ ఉందని నాకు తెలియదు. మొన్న మీ సెక్రటరీ నివేదిత నా దగ్గరకు వచ్చి ఇన్వైట్ చేసే వరకు అఫ్కోర్స్ నివేదిత ఇలా మీరు రావాలి మా మీటింగ్కి అని అడిగిన వెంటనే వస్తాను అని చెప్పేశాను. ఎందుకంటే ఆమెను చూస్తే నువ్వు అని చెప్పబుద్ధి పుట్టలేదు అని ఆవిడ అనగానే అందరూ ఒకసారి చప్పట్లు కొట్టారు. ఓ, దీన్ని బట్టి చూస్తే నివేదిత అంటే చాలా ఇష్టంలా ఉంది అని కొందరు అన్నారు. నిజంగానే నివేదిత అంటే అందరూ ఇష్టపడతారు. ఆ అమ్మాయి అందరితో బాగా మాట్లాడుతుంది, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. అందుకే అందరూ నివేదితని లైక్ చేస్తారు. ఎంతో చక్కగా, చమత్కారంగా ఆ రోజు ముఖ్య అతిథి అఖిలాదేవి 25 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ తనని ఆ రోజు అక్కడ ముఖ్య అతిథిగా గౌరవించినందుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.
హాల్ అంతా మరొకసారి తప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత నివేదిత లేచి అఖిలాదేవి చేత కొంతమంది ఆడవాళ్లకు కుట్టు మిషన్లు ఇప్పించారు. క్లబ్ తరఫున చదువుకుంటున్న పేద అమ్మాయిలకి కాలేజీ ఫీజు అందజేశారు. కొంతమంది ఆడవాళ్ళకి చీరలు, జాకెట్లు ఇప్పించారు. 2 వెనకబడిన స్కూల్స్కి, అది ఆడవాళ్లే నడుపుతున్న వాటికి కొంత డబ్బు ఇచ్చి అది డెవలప్ చేయడానికి ఇలాగే చాలా లోన్స్ ఇచ్చారు. వాళ్ళ క్లబ్ ద్వారా జిల్లా కలెక్టర్ చేతి మీదుగా ఇప్పించారు. ఆ రోజు ఇందిరా అనే అమ్మాయి వందన సమర్పణ చేస్తూ ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్కి తమ క్లబ్ తరఫున ఒక గుర్తుగా ఒక బహుమతి క్లబ్ ప్రెసిడెంట్ని ఇమ్మని కోరింది. నివేదిత గబగబా లేపాక్షి ల్యాంప్ 2 బర్డ్స్ పట్టుకున్నట్టుగా ఉంది తీసుకొచ్చి కమలాదేవికి ఇచ్చింది. ఆవిడ నవ్వుతూ కమలాదేవి దగ్గర నుంచి మెమోటో తీసుకున్నారు. వందన సమర్పణతో ఆ రోజు మీటింగ్ ముగిసింది. బయట లాన్లో డిన్నర్ అరేంజ్ చేశారు. డిన్నర్ అయిపోయాక అఖిలాదేవిని కారు వరకు పంపించి తిరిగి లోపలికి వచ్చారు కమలాదేవి, నివేదిత. కమలాదేవి నివేదిత వైపు తిరిగి, చాలా థ్యాంక్స్ నివేదిత, నువ్వు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా చేశావు అని చెప్పింది. అందరూ వాళ్ళ ఇద్దరిని చుట్టుముట్టేశారు. స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు ఎలా బాగా మాట్లాడమా లేదా అని అడిగారు. చాలా బాగా మాట్లాడారు అని చెప్పి, ముందు అక్కడంతా చూద్దాం పదండి, వాళ్ళ అందరినీ పంపించి వేస్తే అయిపోతుంది అని టిఫిన్స్కి డిన్నర్స్కి ఎంతైందో చూసి డబ్బులు అవి పే చేసేసింది. అంతా ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోసాగారు. ఆ రోజు లోన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా భోంచేశారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఏదో వాళ్ళ జీవితాలకు ఆధారం చూపించిన అమ్మాయిలను కృతజ్ఞతగా చూడసాగారు. ఏం చెప్పాలో అర్థం కాక. కానీ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలు మటుకు తమ కృతజ్ఞతలు తెలుపుకొని వెళ్ళిపోయారు. అందరూ నివేదితకి ప్రత్యేకంగా చెప్పసాగారు. ఎందుకంటే నివేదిత తిరిగి నిజంగా ఆ లోన్స్ అవి అవసరమైన వాళ్ళకే ఇచ్చింది. అందుకే నివేదిత వాళ్ళనే ఎంచుకొని ఇప్పించినందుకు కృతజ్ఞతలు వెల్లడించారు. నివేదిత చిన్నగా నవ్వుతూ వాళ్లను సాగనంపి వచ్చేసింది. అందరూ ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నివేదిత కూడా తన ఇంటి దగ్గర తోవలో ఉన్న వాళ్ళని తన కారులో ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి కారు దగ్గరికి రాగానే డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది నివేదితకి, డ్రైవర్ భోంచేశాడా లేదా అని. డ్రైవర్, మర్చిపోయాను, నువ్వు భోంచేశావా అని అడిగింది. చేశానమ్మా, ఎవరో అమ్మగారు వచ్చి పిలిచారు, భోంచేశాను అని అన్నాడు. నేను చెప్పడం మర్చిపోయాను అని నివేదిత కారులో కూర్చుంది. కారులో అందరూ చాలా బాగా అయింది మీటింగ్ మేడం, అన్నీ చక్కగా అరేంజ్ చేశావు అని నివేదితని పొగిడారు. నివేదిత చాలా థ్యాంక్స్ అని నవ్వి ఊరుకుంది. అందరినీ వాళ్ళ ఇళ్ల దగ్గర డ్రాప్ చేసి నివేదిత ఇంటికి వచ్చింది. తల్లి తండ్రి ఇద్దరు బయట కుర్చీలు వేసుకొని కూర్చునున్నారు. ఇంకా నిద్రపోలేదా అంది నివేదిత కారు దిగుతూనే. నువ్వు ఇంకా రాలేదని చూస్తున్నాం, ఎంత ఆలస్యమైందేంటి అని అన్నారు పద్మావతమ్మ గారు. నివేదిత అక్కడే వాళ్లతో కూర్చుని మీటింగ్ విశేషాలన్నీ చెప్పసాగింది. అంతా చెప్పేసి నాకు నిద్ర వస్తోందని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి కూడా నిద్రపోలేదు, నీకోసమే చూస్తున్నాము అని చెప్పి లేచారు. నివేదిత వెళ్ళిపోయింది తన గదిలోకి. నివేదిత డ్రెస్ మార్చుకొని బద్ధకంగా మంచం మీద పడుకుంది. ఆమెకు ఆ రోజు చాలా ఆనందంగా ఉంది. అందరి పొగడ్తలు వేరు, అఖిలాదేవి పొగడ్త వేరు. అవే మాటలు చెవుల్లో మారు మ్రోగసాగాయి. నివేదిత తనలో తాను చిన్నగా నవ్వుకుంది. అందరూ తనని ఇష్టపడడం అది తన ప్రత్యేకత. ఒక్కొక్కళ్ళ రాశి అటువంటిది. తనకి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు లేనందుకు తల్లిదండ్రులు తనే కొడుకై పేరు తీసుకురావాలని ఆమె ఆశ. ఏ తల్లి తండ్రి అయినా అంతే కోరుకుంటారు కదా. ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని పడుకుంది నివేదిత. ఆ రోజు వచ్చిన పోస్ట్ చూస్తూ నివేదిత చిన్నగా విజిల్ వేసింది. గబగబా ఆ లెటర్ విప్పి ఆ ఉత్తరం ఇండియాలోకెల్లా చాలా కొద్ది కాలంలోనే ప్రసిద్ధి చెందిన విమల్ వారి దగ్గర నుంచి వచ్చింది. ఆ ఊరిలో కొత్తగా పెద్ద విమల్ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తున్నామని, దానికి ముందుగా వారు ఒక విమల్ అందాల రాణి పోటీ నిర్వహిస్తున్నామని, అందులో తప్పకుండా పార్టిసిపేట్ చేయమని వ్రాశారు. ఆ ఉత్తరం అలా పట్టుకొని గార్డెన్లో కూర్చున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది నివేదిత. డాడీ, ఈ లెటర్ చూడండి, నన్ను వెళ్ళమంటారా అని అడిగింది. అచ్యుతరామరాజు గారు కూతురు వంక చూసి,
నీకు ఇంట్రెస్టింగ్గా ఉందా అని అడిగారు. ఎస్ డాడీ, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని అంది నివేదిత. అయితే ఇంక నువ్వు అనే ప్రసక్తే లేదు, నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అని అన్నారు ఆయన. ఆయన నీకు 2 సార్లు అందాల రాణి అని కాలేజీలోనూ ఇంకెందులోనూ వచ్చినట్టుంది అన్నారు పద్మావతి అమ్మగారు. అవును వచ్చింది, చూద్దాం ఎందులో కూడా వస్తుందో రాదో అని అంది నివేదిత. నివేదిత ఆలోచనలో పడింది. ఎలా అయినా ఈ పోటీలో తనే నెగ్గి తీరాలి. సరేలే, నీకే ఎప్పుడు వస్తుందా ఏమిటి అంది తల్లి. ఎందుకు రాకూడదు, చూడండి డాడీ, మమ్మీ గారంగా అంది. మీ మమ్మీ సంగతి తెలుసు కదా, నువ్వు స్నానం చేసిరా, తొందరగా భోజనం చేసేద్దాం అన్నారు ఆయన. సరే అని నివేదిత మేడ మీదకి వెళ్ళిపోయింది. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ పోటీలో ఆమె మిస్ బ్యూటీ క్వీన్గా ఎన్నికవుతుందా, వాళ్ళ కుటుంబానికి అంత డబ్బు ఎలా పోతుంది, ఇవన్నీ తెలియాలంటే మరి ఈ ఎపిసోడ్ని లైక్ తప్పకుండా చేయండి. మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.